गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। కురుక్షేత్రానికి సూర్యగ్రహణ నిమిత్తం అక్కడ స్నానం చేసి సర్వ పాపములు తీర్చుకోవాలి అంటూ భారతదేశంలో ఉండే అందరూ అక్కడికి వచ్చారు. ఆ సమయంలో ద్వారకావాసులు, హస్తినాపుర వాసులు, పక్కనుండే ఇంకా దేశంలో ఉండే వాసులు అందరూ వచ్చి కూడా అక్కడ స్నానం చేసి తన పాపాలని పోగొట్టుకున్నారు. ఇప్పుడు ముందు అధ్యాయంలో అంతా వాళ్ళ యొక్క సంభాషణ అంతా విన్నాం. పైన గాంధారి, కుంతి, వీళ్ళు దేవకి, వీళ్ళందరూ మాట్లాడుకొని పరస్పరం వాళ్ళ కుశల ప్రశ్నమంతా ఇలా ఒక్కొక్కరు ఇలా అడుక్కుంటూ తర్వాత చివరిగా కృష్ణుడి యొక్క అనుభవాన్ని అందరూ ఇలా వాళ్ళకి అనుభవం ఇలా మాట్లాడుకుంటూ ఈ కురుక్షేత్రంలో ఇంత సంబరంగా అందరూ సంతోషంగా ఉండేటప్పుడు ఇంకొక ఆశ్చర్యం జరిగింది అంటూ బ్రహ్మనిష్ఠులు అన్నారు. ఏమిటంటే అక్కడ అందరూ మహర్షులు వచ్చారంట ఈ పుణ్య కాల నిమిత్తంగా ఈ పుణ్యక్షేత్రానికి. ఎవరెవరు వచ్చారు అంటూ చెప్పేటప్పుడు జగత్ సృష్టి ప్రారంభం నుంచి ఏ మహర్షులు ఉన్నారో అంతమందిని వర్ణించారంట. సనకాదులు, గౌతముడు, వశిష్ఠులు, శతానందులు, విశ్వామిత్రులు, ఇలాంటి గొప్ప గొప్ప మహర్షులు, పులస్త్యులు, ఇలాగా గొప్ప గొప్ప మహర్షులు ముందు ఎప్పుడు ఈ జగత్ సృష్టి ప్రారంభమైనదో అప్పటి నుంచి మహాత్ములు వచ్చారంట. అంత మహాత్ములు వాళ్ళ శిష్యులతో పాటు ఇక్కడికి దేనికి వచ్చినారంటే ఈ సమయంలో అందరూ వచ్చుంటారు. వైకుంఠవాసి అయిన కృష్ణుడు ఉంటారు, బలరామస్వామి ఉంటారు. వారిని కూడా దర్శనం చేసి అందరికీ దర్శనాన్ని ఇవ్వాలి అంటూ అందరూ మహాత్ములు అక్కడికి వచ్చిన వెంటనే ఇంతమంది మహాత్ముల్ని ఒకేసారి చూసిన వెంటనే పంచపాండవులకి చాలా సంతోషం అంట. ధర్మపుత్రులు పంచపాండవులు వెంటనే లేచి స్వాగతం పలికి పూర్ణ కుంభమంతా ఇచ్చి వాళ్ళని లోపలికి రమ్మని అద్భుతమైన ఒక ఆసనంలో కూర్చోబెట్టి చాలా సంతోషపడి స్వాగతం పలికారు. వెంటనే బలరామస్వామి కృష్ణుడు కూడా అక్కడికి వచ్చి వాళ్ళకు పూర్ణ కుంభములంతా ఇచ్చి స్వాగతం పలికి తగ్గట్టు ఉపచారం అంతా చేసి ఆ మహాత్ములందరినీ చూసి కృష్ణుడు పైన అద్భుతంగా కొన్ని విషయాలు చెప్పారు. అదేమిటంటే మీలాంటి మహాత్ముల్ని ఒక్కరిని చూడడమే చాలా దుర్లభం. అంత గొప్ప మహాత్ములైన మీరు మాకు అనుగ్రహం చేసేదానికి ఇంతమంది ఒకేసారి వచ్చినారే, మేము చేసిన భాగ్యం అంటూ ఏదో సాధారణమైన ఒక రాజు చెప్పలేదు, సాక్షాత్ వైకుంఠవాసి అన్నారంట మహాత్ములు చూసి. ఆ మహాత్ముల యొక్క గొప్ప మహిమ కృష్ణుడికే కదా తెలుసు. అలా చెప్పి అద్భుతమైన ఒక శ్లోకం ఇది ముందు కూడా వచ్చింది. నహ్యమ్మయాని తీర్థాని నదేవా మృచ్ఛిలామయా తే పునంతి ఉరుకాలేన దర్శనాదేవ సాధవ. మనము పాపాన్ని తీర్చుకునేదానికి దండిగా విషయాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. వాటిని అనుష్ఠించి పాపాలని మనం పోగొట్టుకుంటున్నాము. గంగాది పుణ్యనదులకు వెళ్ళి స్నానం చేస్తే పాపములు పోతుంది. తర్వాత పుణ్యక్షేత్రములు వెళ్ళి భగవంతుని దర్శిస్తే పాపం పోతుంది అంటూ ఇలా వెళ్ళి మనం పాపాలని పోగొట్టుకున్నాము. వీటన్నిటికీ పాపాన్ని పోగొట్టేదానికి కొంచెం సమయం కావాలంట, వెంటనే పాపాన్ని పోగొట్టదంట. కానీ మహాత్ముల యొక్క సన్నిధానం కానీ మనం వెళ్ళామంటే మహాత్ముల యొక్క ఆ సన్నిధి భాగ్యం, ఆ సన్నిధిలో ఉండేటప్పుడే ఏమవుతుందంటే మన మనస్సులో పాపం చెయ్యకూడదు అనే ధ్యాస మనస్సులో అది వస్తుంది, నిర్మలంగా ఉంటుంది. మహాత్ముల యొక్క సన్నిధికి వెళ్ళామంటే అలాగ మహాత్ముల యొక్క సన్నిధి మాత్రమున మనకు పాపం చెయ్యకూడదు అనే ధ్యాస వచ్చి ఆ పాపములు తొలగుతాయి. అదే మహాత్ముల యొక్క గొప్ప అంటూ అందరి మహాత్ముల్ని చూసి ఇలా కృష్ణుడు మాట్లాడుతూ వస్తున్నారు. భగవంతుడి వల్ల సృష్టించిన ఈ ప్రపంచంలో ఎంతోమంది దేవతలు ఉన్నారు. ఆ దేవతల దగ్గర వెళ్ళినామంటే మన యొక్క పుణ్యపాపముల యొక్క ఫలములు సుఖదుఖములే ఇస్తారు. కానీ మనకు దానికి పైన అత్యంత ఉపరతి అనే ఒక విషయాన్ని వాళ్ళు చూపించలేరు. సుఖమంటే సుఖం, దుఃఖమంటే దుఃఖం, వీటినే ఇవ్వగలుగుతారు. ఎవరంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వరుణుడు, ఇంద్రుడు, పైన బ్రహ్మదేవుడు పర్యంతం ఇలాగనే వాళ్ళకి శక్తి ఉంది. దానికి పైన వైకుంఠవాసి అనే అతనున్నాడు. అతన్ని తెలుసుకొని అత్యంత ఉపరతితో ఈ కర్మభాములన్నీ తీర్చుకొని అక్కడ వెళ్ళాలి అంటూ వీళ్ళు చెప్పలేరు, వీళ్ళకి ఆ శక్తి కూడా లేదు. కానీ మహాత్ములే వాళ్ళ యొక్క ఉపదేశంతో జన్మముగా కోటి సంఖ్య కల జన్మలో ఉండే అజ్ఞానాన్ని కొంతసేపు ఉపదేశంలో తీర్చి ఈ కర్మములన్నీ తొలగించి భగవంతుని దగ్గర వెళ్ళి సమీపంలో ఉంచేలాగా మనల్ని చేస్తారు. అదే మహాత్ముల యొక్క మహిమ అని చెప్పి దీనికి ఉదాహరణ మనం పంచమ స్కందంలో జడభరతుల యొక్క ఉపదేశం చూసినామంటే తెలుస్తుంది.
ఆ రఘుగుణుడికి 1.5 గంట ఉపదేశం చేశారు. జన్మ జన్మంగా ఉండే అజ్ఞానం వెళ్ళి ఇక పైన నేను ఆ పల్లాకులో ఎక్కను, నేను వెళ్ళి తపస్సు చేసి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకుంటాను అంటూ బయలుదేరారంట రఘుగుణుడు. 1.5 గంట, ఒక ముహూర్త కాలం ఉపదేశంతో. అలాగ మహాత్ములే చేయగలుగుతారు అంటూ ఇంతమంది మహాత్ముల యొక్క మహిమ ఏదో ఒక మహాత్ములు చెప్పలేదు, సాక్షాత్ వైకుంఠవాసి తన నోటితో ఇలా అన్న వెంటనే ఆ మహాత్ములందరూ ఈ భగవంతునే కదా అనవరతము మనసులో ధ్యానం చేస్తున్నారు. ఆ ప్రభువులు మాట్లాడే ఆ అందాన్ని చూసి సంతోషపడ్డారంట. ప్రభువులు మాట్లాడేటప్పుడు మధ్యలో ఏది మాట్లాడకుండా ప్రభువుల్ని అనుభవిస్తూ ఇలా చూస్తున్నారు. ఇలా కృష్ణుడు ముగించిన తర్వాత మహాత్ములందరూ, ప్రభో నీ యొక్క అనుగ్రహం వల్ల మేమందరూ ఆనందంగా ఉంటున్నాము, ఇంకా ఈ జనులందరికీ కూడా మిమ్మల్ని అనుభవించేలాగా మీరు అందరికీ ఆశీర్వదించాలి, దానికి ఏదైనా మేము చెయ్యాలంటే చెప్పండి, పైన ఇంకా కూడా మేము చేస్తాము అని భగవంతుని దగ్గర చెప్పి, ఇప్పుడు ఇంతసేపు మహాత్ముల యొక్క గొప్ప మహాత్ముల గురించి భగవంతుడు స్తోత్రం చేశారు. ఇప్పుడు పైన భగవంతుడి యొక్క మహిమను ఇంతమంది మహాత్ములు భగవంతుని చూసి స్తోత్రం చేసేదానికి ప్రారంభించారు. ప్రభో ఈ ప్రపంచమంతా సృష్టి చేసి మీ యొక్క ఆజ్ఞ వలనే అన్నీ జరుగుతుంది. ఒకవైపు చూస్తే వేదము కూడా మిమ్మల్ని వెతుకుతూ ఉంది, ఇంకోవైపు చూస్తే లోకానుగ్రహ కారణంగా మీరు అక్కడి నుంచి బయలుదేరి మనుష్యుడిగా పుట్టి ఇక్కడికి వచ్చి ఏదో కర్మాధీనుడిగా ఇలా సంచారం చేస్తూ వస్తున్నారే, మీరు చేసే ఈ పనులన్నీ చూస్తే మాకు ఆశ్చర్యంగా ఉంది ప్రభో. ఒకవైపు చూస్తే వేదంనే మీ చరణారవిందాన్ని వెతుకుతుంది, ఇంకోవైపు చూస్తే సాధారణ మనుషుడిగా ఈ భూలోకంలో పుట్టి ఇలా మీరు సంచారం చేస్తున్నారే, మిమ్మల్ని పరిపూర్ణంగా మేము తెలుసుకోవాలంటే మేము మీ గురించి రీసెర్చ్ చేయాలి. ఏదో మీ గురించి మేము మొత్తం తెలుసుకున్నాం అనుకున్నాము, కానీ నిశ్చయంగా మేము కూడా తెలుసుకోలేదు. మిమ్మల్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలంటే మేమే దండిగా విషయాలు మీ యొక్క అనుగ్రహం వల్ల మేము తెలుసుకోవాలి. అలాంటి ప్రభువులైన మీరు ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఇవన్నీ లేకుండా అఖండ బ్రహ్మంగా ఉండే ప్రభువులైన మీరు లోకానుగ్రహార్థం ఇలాగ మనుష్య శరీరాన్ని తీసుకొచ్చి ఇలా ప్రపంచంలో సంచారం చేస్తూ వస్తున్నారే, ఎందుకు ఇలా వస్తున్నారు అంటే మీ యొక్క ధర్మమైన వేదోక్తమైన ధర్మములను, వాటి ద్వారా ఉండే ఈ సనాతనమైన ఈ ధర్మమును కాపాడేదానికి, ఈ సనాతన ధర్మాన్ని కాపాడేదానికి పుట్టిలైన ప్రభువులకైనా మీకు నమస్కారం. అంతేకాకుండా ప్రభు మీ యొక్క మనస్సే హృదయమే వేదస్వరూపం. ఆ వేదాన్ని ఎవరైతే ధరించి లోకక్షేమార్థం ఈ ప్రపంచంలో సంచారం చేసుకుంటూ కామక్రోధ లోభములు లేకుండా ఎవరైతే ఈ ప్రపంచంలో ఉంటున్నారో వాళ్ళకి బ్రాహ్మణులు అనే పేరు. ఆ బ్రాహ్మణులు రక్షించడమే మీకు యొక్క మొదటి కార్యంగా పెట్టుకోనున్నారు. అందుకోసమే మీకు బ్రహ్మణ్యాగ్రణీహి అనే పేరు. అందుచేత అలాంటి బ్రాహ్మణులను కాపాడే మీకు నమస్కారం. ఈ ప్రపంచంలో పుట్టిన వారందరూ అది కావాలి, ఇది కావాలి, ఇది కానీ సంపాదించినానంటే నా జన్మ సాఫల్యము, అది సంపాదించినానంటే జన్మ సాఫల్యము అని అనుకొని చాలా రోజులుగా ఇల్లు కొనాలి, ఇప్పుడే కొన్నాను అని సంతోషపడుతున్నారు, జన్మ సాఫల్యమైంది. చాలా రోజుగా ఈ కారు కొనాలనుకున్నాను, ఇప్పుడే కొన్నాను, సాఫల్యం అయింది అంటూ ఇలా చుట్టూ ఉంటున్నారు. కానీ అసలైన సఫలం ఏమిటంటే మిమ్మల్ని పరిపూర్ణంగా అనుభవించడమే అనే ఒక ధ్యాస మీ యొక్క అనుగ్రహం వల్ల రావాలి అందరికీ. అలా వస్తేనే అది తెలుస్తుంది. అది వచ్చేంత వరకు అందరికీ ఎవరు తెలియదు. ఈ మాయలో అందరూ చుట్టుకొని ఇలా పాడైపోతున్నారు. అలాంటి ప్రభువులైన మీకు నమస్కారం. నమస్తస్మై భగవతే కృష్ణాయ అకుంఠమేదిసే స్వయోగ మాయయ మహిమ్నే అంటూ తన యొక్క యోగమాయతో ఈ ప్రపంచాన్ని సృష్టి చేసి దాన్ని ఇలాగా పరిపాలిస్తూ వస్తున్నారే ప్రపంచాన్ని. అంత గొప్ప మహాత్ములైన మీకు నమస్కారం. ఈ మాయను దాటేది చాలా కష్టం. ఆశ్చర్యంగా ఉంది ఏమిటంటే వైకుంఠవాసి అయిన ప్రభువులని మీకు తెలుసు. అలాంటి ప్రభువులైన మీతో పాటు ద్వారకలో ఎప్పుడు ఉండే యాదవులకి కూడా మీరు ఇలా కృష్ణుడిగా ఉంటున్నారే అని తోచుతుందే తప్ప మీరే అందరికీ సర్వాంతర్యామి అని తోచలేదు. అనవరతము మీ దగ్గర ఉండే ఈ యాదవులకే ఇలా ఉంటే ప్రపంచంలో ఉండే వాళ్ళంతా ఎలా ఉంటుంది? అందుచేత ఈ యోగమాయ నుంచి ఒత్తరు బయటకి రావాలంటే మీ చరణారవిందం దృఢంగా పట్టుకొని మహాత్ముల యొక్క మాటలు వింటూ వాళ్ళు ఇలా ఉన్నారంటే మీ యొక్క కృప వల్ల దాన్ని దాటుతారు ప్రభో. అంత గొప్ప ప్రభులైన మీరు భూలోకంలో అవతారం చేసి ఇన్ని పనులు చేస్తున్నారో
అందుచేత ఎవరినో అనటం కాదు, మాకే మీ యొక్క మహిమలు పరిపూర్ణంగా మాకు తెలియలేదు. మిమ్మల్ని తెలుసుకోవాలంటే మీరు ఒక పక్క చూస్తే వేదం మిమ్మల్ని వెతుకుతుంది, ఇంకో పక్క చూస్తే కర్మాధీనంగా ఈ భూలోకంలో పుట్టి ఇలాంటి కార్యములను చేస్తున్నారు. ఇవంతా చూస్తే మాకే ఆశ్చర్యంగా ఉంది. అందుచేత ఈ మాయ వల్ల వచ్చే మోహం మాకే ఉంది అనుకుంటున్నాము. మీ యొక్క కృప వల్ల ఆ మాయ వల్ల వచ్చే మోహమంతా పోయి ఎవరి యొక్క చరణారవిందం వేదం వెతుకుతుందో, ఎవరి యొక్క చరణారవిందం గంగా జనకమో, ఎవరి యొక్క చరణారవిందాన్ని మహాత్ములు అనవరతం మనస్సులో ధ్యానం చేస్తున్నారో, ఎవరి యొక్క చరణారవిందాన్ని పరమ భాగవతోత్తములు సేవిస్తున్నారో అలాంటి చరణారవిందం పైన భక్తి మాకు అనవరతము ఉండాలి అంటూ అద్భుతంగా ఆ మహాత్ములందరూ తన స్తోత్రాన్ని ఇలా పూర్తి చేశారు కృష్ణుడి గురించి. అలా పూర్తి చేసిన తర్వాత వాళ్ళు పూర్తి చేసుకొని అక్కడ స్నానం చేసి బయలుదేరాలి అని అనుకుంటూ ఉండేటప్పుడు కృష్ణుడు మందహాసంతో ఇలా నిబుడుకుంటూ ఉండేటప్పుడు ఇంత చక్కగా వాళ్ళు స్తోత్రం చేసిన వెంటనే వసుదేవులు నేరుగా వెళ్ళి వాళ్ళందరినీ నిలిపి నమస్కరించి, ఎంత చక్కగా మీరు మాట్లాడినారు, నాకు పైన కొన్ని విషయాలు మీ సందేహం ఉంది, అది మీరు తీర్చేసి వెళ్ళాలి అని అడిగిన వెంటనే నాయన అడుగు అని చెప్పిన వెంటనే పైన వసుదేవులు మాట్లాడేదానికి ప్రారంభించారు. ఏమిటంటే ఈ ప్రపంచమే కర్మాధీనంగానే ఉంది. ఒక కర్మ వల్లనే మనం ఇలా సంచరిస్తూ వస్తున్నాము. ఈ కర్మ అనేది ఇంకో కర్మను చేర్చుకుంటుంది, ఆ కర్మ అనేది ఇంకో కర్మను చేర్చుకుంటూ, కర్మ అంటే కార్యం, మన పనులు అలాగా చేర్చుకుంటూ ఇది జన్మంగా వస్తూ ఉంది. ఏ ఒక్క కర్మ చేస్తే సకల పాపములు పోతాయో, సకల కర్మములు తొలుగుతాయో, అత్యంత ఉపరతి దక్కుతుందో ఆ కర్మాన్ని మీరు చెప్పాలి అంటూ మహాత్ముల దగ్గర నమస్కరించి ప్రార్థించిన వెంటనే మధ్యలో నుండి నారదులు అన్నారంట. నారదులు లేచి ఏమన్నారంటే, ఈ ప్రపంచంలో ఇదే ఆశ్చర్యం, ఈ కర్మములన్నికి ఫలదాత అయిన ప్రభువులే వైకుంఠవాసియే మీకు పుత్రుడుగా పుట్టి మీ దగ్గరే ఉండేటప్పుడు ఆ కృష్ణుణ్ణి వదిలేసి మమ్మల్ని వచ్చి అడుగుతున్నారే, ఇదే అతని యొక్క మాయ, అతని యొక్క మహిమ. ఈ ప్రపంచంలో ఇది వచ్చి అతి పరిచయాత్ అవజ్ఞ అంటూ గంగా తీరంలోనే ఉంటూ ఉండేవారు. గంగాలో ప్రతిరోజు వెళ్ళి స్నానం చేయరు, మన దగ్గరే ఉంది కదా గంగా అంటూ అలక్ష్యంగా ఉంటారు. ఎప్పుడైనా ఒకసారి వచ్చే స్నానం చేస్తారు. కానీ 2000 మైల్ 2000 కిలోమీటర్ దూరం నుంచి వచ్చిన వాళ్ళు వచ్చిన 4 రోజులు ఉంటే ప్రతిరోజు స్నానం చేసేసి వెళ్తారు. ఎందుకంటే అది దుర్లభం కాబట్టి. మీకు కృష్ణుడు పరమ సులభంగా సౌలభ్యంగా మీ దగ్గరే ఉన్నందువల్ల ఆ కృష్ణుడి గురించి మీకు తెలియలేదు. మీ అడిగిన కర్మములన్నిటికీ ఫలదాత కృష్ణుడే, అదే ఈ ప్రపంచంలో ఉండే ఆశ్చర్యం అంటూ నారదులు అన్నారు. పైన నారదులు ఇలా మాట్లాడిన తర్వాత వసుదేవుల్ని అడిగిన దానికి ఋషులందరూ జవాబు చెప్పాలి కాబట్టి వాళ్ళు పైన ఆ వసుదేవుల్ని చూసి పైన జవాబు చెప్పేదానికి ప్రారంభించారు. భగవంతునికి ప్రీతికరం ఏమిటంటే యాగం. భగవంతుడి యొక్క హృదయమే వేదం, వేదోక్త ధర్మమైన యాగం. ఆ యాగాన్ని కానీ మనం పరమ పవిత్రంగా చేసినామంటే, ఆ యాగాన్ని భగవదర్పణ బుద్ధితో చేశామంటే భగవంతుడు చాలా సంతోషపడతారు అని చెప్పి, ఈ భూలోకంలో ఎవరు పుట్టినా కానీ కర్మాధీనంగా ఉంటున్నారు. వాళ్ళకి తెలియకుండానే 3 రుణములు వాళ్ళకి వచ్చేస్తుంది. ఏమిటంటే మొదటిది ఋషి రుణము, రెండవది దేవ రుణము, మూడొకటి పితృ రుణము. ఈ 3 రుణములు వాళ్ళకి మనుషుడిగా పుట్టారంటే వచ్చేస్తుంది. వీటిని బ్రహ్మచర్య ఆశ్రమంతో ఉండి వేదాలు అవి చదివి ఈ రుణాన్ని తీర్చుకోవాలి. తర్వాత పెళ్లి చేసుకొని యాగయజ్ఞములు చేసి ఆ రుణాన్ని, దేవతా రుణాన్ని తీర్చుకోవాలి. తన యొక్క పుత్రుడు పుట్టిన తర్వాత ఆ పుత్రుడు పుట్టినందువల్ల పితృల యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. ఇలాగా 3 రుణములు ఉన్నాయి. మీకు భగవంతుని యొక్క కృప వల్ల మీకు యొక్క ఋషి రుణము తీరింది, పితృ రుణము తీరింది, కృష్ణుడు మొదలైన వారు పుట్టినందువల్ల. కానీ యాగములు అవి చేయలేదు కాబట్టి యాగం చెయ్యని ఆ రుణం అనేది ఉంది. ఆ దేవతా రుణం అనేది మీరు తీర్చుకోవాలి. తీర్చుకుంటేనే ఈ కర్మము నుంచి బయటపడచ్చు. ఈ యాగయజ్ఞములన్నీ చేసేదాని యొక్క మహిమ ఏమిటంటే మన మనస్సు పరమ పవిత్రంగా అవ్వాలి. పరమ పవిత్రమైన తర్వాత ఇక్కడే ఉండకూడదు. ఈ ప్రపంచంలో ఉండే ఏ విషయములు శాశ్వతం కాదు అని తెలుసుకొని అడవికి వెళ్ళి ధ్యానం చేసి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకోవాలి. మీకు ఒక దేవతా రుణం అనే ఆ రుణం ఉన్నందువల్ల వాటిని తీర్చుకోవాలి అని చెప్పిన వెంటనే మహాత్ముల యొక్క వాకు మనస్సులో వెళ్ళి వెంటనే వసుదేవులు నమస్కరించి, మీలాంటి మహాత్ములు మళ్ళీ దొరుకుతారా?
అందుచేత ఇప్పుడే యాగాన్ని ప్రారంభిస్తామంటూ ఆ మహాత్ముల యొక్క వాక్కును ఖచ్చితంగా నిశ్చయంగా నమ్మి పైన యాగం చేసేదానికి ప్రారంభించారంట. యాదవులందరికీ పరమ సంతోషం, కృష్ణుడు బలరామస్వామి అందరికీ పరమ సంతోషం. యాగానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి ఆ రిత్వికులు కూడా పరమ సంతోషంతో ఆ వసుదేవుల యొక్క భార్యలందరినీ పిలిచి వాళ్ళకందరికీ యాగ దీక్ష అనేది ఇచ్చి నవనీతంని శరీరంలో అంతా ఇలా పూసుకొని కంటికి కాటుకొని పెట్టుకొని యాగ దీక్షంలో కూర్చున్నారంట. ఆ జింక యొక్క ఆ తోలు పైన యాగ దీక్షం అనేది ఇచ్చిన తర్వాత ఆ యాగంలో ఇక్కడ కూర్చొన్నారు. ఆ యాగం అనేది అత్యద్భుతంగా జరుగుతుంది. బలరామస్వామి కృష్ణుడు కావాల్సిన సామగ్రులంతా తీసుకొచ్చి యాగానికి అంతా సమర్పించి ఇలా అత్యద్భుతంగా యాగం ఏమిటంటే ఈ ఋత్వికులందరూ కూర్చొన్నారంట. అగ్నిలాగా వీళ్ళు కూడా జ్వలిస్తున్నారు ఆ యొక్క యాగశాలలో. వాటిని చూసి అందరికీ చాలా సంతోషం. అక్కడ ధృతరాష్ట్రుడు, భీష్ములు, ద్రోణాచార్యులు అందరూ వచ్చినారు. వాళ్ళు కూడా యాగంలో కలుసుకొని పరమ సంతోషపడ్డారు. యాగం అనేది అత్యాశ్చర్యంగా జరిగి వీళ్ళందరూ ఈ సూర్యకిరణ పుణ్యకాలం కోసం అక్కడ స్నానం చేసి వెళ్ళాలని వచ్చిన వారికి ఇలా యాగం చేసి యాగం యొక్క అవభృత స్నానం చేసే భాగ్యము అందరికీ దక్కిన వెంటనే వాళ్ళందరూ చాలా సంతోషపడి అందరూ కలిసి ఆ పరశురాముల యొక్క మహిమ వల్ల ఏర్పడిన ఆ సరస్సులో అందరూ అవభృత స్నానం చేసి వచ్చిన తర్వాత వసుదేవులు యథేష్టంగా బ్రాహ్మణులకు దక్షిణ అంతా ఇచ్చి వాళ్ళని సంతోషపరిచి స్వర్ణదానం అంతా ఇచ్చి వాళ్ళకి భోజనం అంతా పెట్టి వాళ్ళని సంతోషపరిచి వచ్చిన వారందరికీ యథేష్టమైన దానములు వాళ్ళకి భోజనములు అన్ని పెట్టి అందరి సంతోషపరిచారంట వసుదేవులు. ఇలా యాగం అత్యద్భుతంగా జరిగింది. పైన భీష్మాచార్యులు, ధృతరాష్ట్రుడు, అక్కడ వచ్చిన ద్రోణాచార్యులు అందరూ వచ్చి వసుదేవుల్ని ఆలింగనం చేసుకొని పైన హస్తినాపురకు బయలుదేరుతాము, ఇంత భాగ్యం మాకు అంటూ వాళ్ళందరూ బయలుదేరారు. ఇక్కడ ఋషులందరూ కూడా వసుదేవుల దగ్గర చెప్పి పైన కృష్ణుడి దగ్గర కూడా చెప్పి వాళ్ళందరూ తన యొక్క స్వస్థానానికి బయలుదేరారు. ఇలా అక్కడ వచ్చిన మహారాజులందరూ కూడా వసుదేవులు అందరిని చూసి తాను కూడా బయలుదేరామంటూ సెలవు తీసుకొని వెళ్ళేటప్పుడు వసుదేవుడు, యశోదమ్మ, గోపికలు, నందగోపులు కూడా అక్కడికి వచ్చారు కదా. వాళ్ళు కూడా వచ్చి ఇలా వసుదేవుల దగ్గర సెలవు తీసుకొని వెళ్తాం అనుకునేటప్పుడు వసుదేవులు నేరుగా నందగోపుల దగ్గర వచ్చి ఆయన చేతిని పట్టుకొని, స్వామి, ఈ ప్రపంచంలో ఈ స్నేహితుడు అనే విషయం ఉందే, అది చాలా పరమ పవిత్రమైనది. అలాగ గొప్ప స్నేహితులు మనము. ఇలాంటి మన స్నేహం మనకు ఎప్పుడు చిరకాలం ఉండాలి. మీరు నా పైన ఈ ప్రియంతో ఉండాలి, ఆ స్నేహాన్ని నాకు ఇస్తారు కదా అంటూ ఆలింగనం చేసుకున్నారంట నందగోపులు. ఎందుకంటే కృష్ణుణ్ణి ఏ సమయంలో కాపాడి తనకి తెచ్చి ఇవ్వాలో ఆ సమయంలో అత్యద్భుతంగా కాపాడి ఇచ్చారు కాబట్టి అంత సంతోషం అంట నందగోపుల దగ్గర. తర్వాత వసుదేవులు, మేము కష్టపడేటప్పుడు మిమ్మల్ని గమనించకుండా ఉండేటట్టుగా మా స్థితి ఉనింది. ఇప్పుడు మేము సౌఖ్యంగా ఉన్నాము, మిమ్మల్ని బాగా గమనించి పంపించాలి, అందుచేత మాతో పాటు ఇక్కడ ఉండండి అని చెప్పిన వెంటనే కృష్ణుడు కూడా ఆ గోపికలు, నందగోపుడు, యశోద, గోపులందరూ చూసి కొన్ని రోజులు ఇక్కడ మాతోనే ఉండాలి అని కృష్ణుడు కూడా ప్రార్థన చేసిన వెంటనే అందరూ అక్కడే కురుక్షేత్రంలోనే కృష్ణుడితో పాటు ఉన్నారంట చాలా సంవత్సరాల తర్వాత. అలా కృష్ణుడితోనే ఉండి పరమ సంతోషంగా ఉండేటప్పుడు ఈరోజు బయలుదేరుతాం అని రోజులు కొన్ని నెలలుగా అయిపోయాయి. అలా కృష్ణుడితో పరమానందంగా ఉంటూ పైన వర్షాకాలం వస్తుంది అని తెలుసుకొని ఇక మీదట బయలుదేరాలి అంటూ నందగోపులు వెళ్ళేదానికి మనసే లేదు. కానీ ఇలా బయలుదేరేదానికి సిద్ధంగా ఉండేటప్పుడు యథేష్టంగా స్వర్ణములు, ధాన్యములు ఇవన్నీ నందగోపులకి బహుమతిగా ఇచ్చారంట వసుదేవులు. నందగోపులు ఇవన్నీ ఎందుకు అంటే నా బహుమతిగా మీరు తీసుకోవాలి అంటే వాటిని కూడా తీసుకొని అక్కడి నుంచి బృందావనానికి నందగోపులు, యశోద, తర్వాత గోపికలు వీళ్ళందరూ కృష్ణుడి దగ్గర వెళ్ళి కృష్ణుడిని ఆలింగనం చేసుకొని అలా కొంచెం కన్నీరుతో అందరూ బయలుదేరారంట. కృష్ణుడి కూడా వాళ్ళని వదిలి వెళ్ళేదానికి మనస్సు రాలేదు. ఇలా వీళ్ళు బృందావనానికి బయలుదేరారు. అక్కడ వచ్చిన ద్వారకావాసులు కూడా కృష్ణుడు, అష్టమగుషులు, వసుదేవులు, దేవకి అందరూ కలిసి కూడా ద్వారకకు బయలుదేరారు. తర్వాత ద్వారకకు వచ్చి అక్కడ జరిగిన సంభ్రమంతా ద్వారక నుంచి కురుక్షేత్రానికి వచ్చిన వారందరూ ద్వారకావాసులకు ఈ కథనాన్ని చెప్పారు అంటూ బ్రహ్మనిష్ఠులు దానితో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ చతురశీతితమోऽధ్యాయః శ్రీశుకోవాచ శ్రుత్వా పృథా సుబలపుత్రీ
अथ याज्ञसेनी माधव्यथ क्षितिपपत्न्यवुत स्वगोप्यः कृष्णेऽखिलात्मनि हरौ प्रणयानुबन्धं सर्वा विसिस्म्युः अलमश्रुकलाकुलाक्ष्यः इति सम्भाषमाणासु स्त्रीभिः स्त्रीषु नृभिर्नृषु आययुः मुनयस्तत्र कृष्णरामदिदृक्षया द्वैपायनो नारदश्च च्यवनो देवलो असितः विश्वामित्रः शतानन्दः भरद्वाजोऽथ गौतमः रामः सशिष्यः भगवान् वसिष्ठो गालवो भृगुः पुलस्त्यः कश्यपः अत्रिश्च मार्कण्डेयो बृहस्पतिः द्वितस्त्रितश्च एकतश्च ब्रह्मपुत्रास्तथाङ्गिराः अगस्त्यः याज्ञवल्क्यश्च वामदेवादयो अपरे तान् दृष्ट्वा सहसोत्थाय प्रागासीना नृपादयः पाण्डवाः कृष्णरामौ च प्रणेमुः विश्ववन्दितान् तानानर्चुः यथा सर्वे सह रामो अच्युतोऽर्चयत् स्वागतासनपाद्यार्घ्य माल्यधूपानुलेपनैः उवाच सुखमासीनान् भगवान् धर्मगुप्तनुः सदसस्तस्य महतः यतवाचो अनुशृण्वतः श्रीभगवानुवाच अघो वयं जन्मभृतः लब्धं कार्त्स्न्येन तत्फलं देवानामपि दुष्प्रापं यद्योगेश्वरदर्शनम् किं स्वल्पतपसां नृणाम् अर्चायां देवचक्षुषां दर्शनस्पर्शनप्रश्न प्रह्वपादार्चनादिकम् न ह्यं मयानि तीर्थानि न देवामृच्छिलामयाः ते पुनन्ति उरुकालेन दर्शनादेव साधवः नाग्निर्न सूर्यो न च चन्द्रतारकाः न भूर्जलं खं श्वसनोऽथ वाङ्मणः उपासिता भेदकृतो हरन्त्यघं विपश्चितो घ्नन्ति मुहूर्तसेवया यस्यात्मबुद्धिः कुणपेत्रिधातुके स्वधीः कळत्रादिषु भौमयुज्यधीः यत्तीर्थबुद्धिः सलिलेन कर्हिचित् जनेषु अभिज्ञेषु स एव गोखरः श्रीशुक उवाच निशम्येत्थं भगवतः कृष्णस्य अकुण्ठमेधसः वचो दुरन्वयं विप्राः तूष्णीमासन् भ्रमद्धियः चिरं विमृश्य मुनयः ईश्वरस्य ईशितौ यतां जनसङ्ग्रहयित्यूचुः स्मयन्तस्तं जगद्गुरुं मुनयौचुः यन्मायया तत्त्वविदुत्तमा वयं विमोहिता विश्वसृजाम् अधीश्वराः यदीशितौ यायति गूढईहया अहो विचित्रं भगवद्विचेष्टितम् अनीहयेतत् बहुधैक आत्मना सृजत्यवत्यत्ति न बध्यते यथा भौमैर्हि भूमिः बहुनामरूपिणी अहो विभूम्णः चरितं विडम्बनम्
अथापि काले स्वजनाभिगुप्तये बिभर्षि सत्वं खलनिग्रहाय च स्वलीलया वेदपथं सनातनं वर्णाश्रमात्मा पुरुषः परो भवान्। ब्रह्मते हृदयं शुक्लं तपस्वाध्यायसंयमैः यत्रोपलब्धं सद्व्यक्तम् अव्यक्तं च ततः परम्। तस्मात् ब्रह्मकुलं ब्रह्मन् शास्त्रयोनेः त्वमात्मनः सभाजयसि सद्धाम तद्ब्रह्मण्य अग्रणीर्भवान्। अद्य नो जन्म साफल्यं विद्यायास्तपसो दृशः त्वया सङ्गम्य सद्गत्या यदन्तः श्रेयसां परः। नमस्तस्मै भगवते कृष्णाय अकुण्ठमेधसे स्वयोगमाययाच्छन्न महिम्ने परमात्मने। नयं विदन्त्यमी भूपाः एकारामाश्च वृष्णयः मायाजवनिकाच्छन्नम् आत्मानं कालमीश्वरम्। यथा शयानः पुरुषः आत्मानं गुणतत्त्वदृक् नाममात्रेन्द्रियाभातं न वेदरहितं परम्। एवं त्वा नाममात्रेषु विषयेषु इन्द्रियेहया मायया विभ्रमच्चित्तः न वेदस्मृत्युपप्लवात्। तस्याद्यते ददृशिमाङ्घ्रिमघौघमर्ष तीर्थास्पदं हृदि कृतं सुविपक्कयोगैः। उत्सिक्तभक्ति उपहताशय जीवकोशाः आपुर्भवद्गतिमथो अनुगृहाण भक्तान्। श्रीशुकौवाच इत्यनुज्ञाप्य दाशार्हं धृतराष्ट्रं युधिष्ठिरं राजर्षे स्वाश्रमान् गन्तुं मुनयो दधिरे मनः। तद्वीक्ष्य तान् उपव्रज्य वसुदेवो महायशाः प्रणम्य चोपसङ्गृह्य बभाषेदं सुयन्त्रितः। वसुदेवोवाच नमो वः सर्वदेवेभ्यः ऋषयः श्रोतुमर्हथा कर्मणा कर्मनिर्हारो यथा स्यान्नः तत् उच्यताम्। नारदोवाच नातिचित्रमिदं विप्राः वसुदेवो बुभुत्सया कृष्णं मत्वार्भकं यन्नः पृच्छति श्रेय आत्मनः। सन्निकर्षो हि मर्त्यानाम् अनादरणकारणं गाङ्गं हित्वा यथान्याम्भः तत्रत्यो याति शुद्धये। यस्यानुभूतिः कालेन लयोत्पत्त्यादिनास्य वै स्वतो अन्यस्माच्च गुणतः न कुतश्च न ऋष्यति। तं क्लेशकर्म परिपाक गुणप्रवाहैः अव्याहतानुभवम् ईश्वरम् अद्वितीयम् प्राणादिभिः स्वविभवैः उपगूढमन्वः मन्येत सूर्यमिव मेघहिमोपरागैः। अथोचुर्मुनयो राजन् आभाष्य आनकदुन्दुभिं सर्वेषां शृण्वतां राज्ञां तथैवाच्युतरामयोः। कर्मणा कर्मनिर्हारः
एष साधु निरूपितः यच्छ्रद्धया यजेद्विष्णुं सर्वयज्ञेश्वरं मखैः चित्तस्य उपशमोऽयं वै कविभिः शास्त्रचक्षुषा दर्शितः सुगमो योगः धर्मश्च आत्ममुदावहः अयं स्वस्त्ययनः पन्था द्विजातेः गृहमेधिनः यच्छ्रद्धया आप्तवित्तेन शुक्लेन युज्येत पूरुषः वित्तैषणां यज्ञदानैः गृहैः दारसुतैषणाम् आत्मलोकैषणां देव कालेन विसृजेद्बुधः ग्रामे त्यक्तैषणाः सर्वे ययुर्धीरास्तपोवनम् ऋणैः त्रिभिः द्विजो जातः देवर्षिपितॄणां प्रभो यज्ञ अध्ययनपुत्रैः तानि अनिस्तीर्यत्यजन्पतेत् तं त्वद्य मुक्तो द्वाभ्यां वै ऋषिपित्रोः महामते यज्ञैः देवर्नमुन्मुच्य निर्णः अशरणो भव वसुदेव भवान्नूनं भक्त्या परमया हरिं जगताम् ईश्वरं प्रार्चः स यद्वां पुत्रतां गतः श्रीशुक उवाच इति तद्वचनं श्रुत्वा वसुदेवो महामनाः तान् ऋषीन् ऋत्विजो वौरे मूर्ध्ना आनम्य प्रसाद्य च तयेनं ऋषयो राजन् वृताधर्मेण धार्मिकं तस्मिन्नयाजयन् क्षेत्रे मखैः उत्तमकल्पकैः तद्दीक्षायां प्रवृत्तायां वृष्णयः पुष्करस्रजः स्नाताः सुवाससो राजन् राजानः सुष्ट्वलङ्कृताः तन्महिष्यश्च मुदिताः निष्ककण्ठ्यः सुवाससः दीक्षाशालाम् उपाजग्मुः आलिप्ता वस्तुपाणयः नेदुः मृदङ्गपटः शङ्खभेर्याणकादयः ननृतुः नटनर्तक्यः तुष्टुः सूतमागधाः जगुः सुकण्ठ्यः गन्धर्व्यः सङ्गीतं सह भर्तृकाः तमभ्यषिञ्चन् विधिवत् अक्तमभ्यक्तमृत्विजः पत्नीभिः अष्टादशभिः सोमराजमिवोडुभिः ताभिर्दुकूलवलयैः हारनूपुरकुण्डलैः स्वलङ्कृताभिर्विबभौ दीक्षितो अजिनसंवृतः तस्यर्त्विजो महाराज रत्नकौशेयवाससः ससदस्याः विरेजुस्ते यथा वृत्रहणो अध्वरे तदा रामश्च कृष्णश्च स्वैः बन्धुभिरन्वितौ रेजतुः स्वसुतैर्दारैः जीवेशौ स्वविभूतिभिः ईजे अनुयज्ञं विधिना अग्निहोत्रादिलक्षणैः प्राकृतैः वैकृतैर्यज्ञैः द्रव्यज्ञानक्रियेश्वरम् अथर्त्विग्भ्यः अददात् काले
यथाम्नातं स दक्षिणाः स्वलङ्कृतेभ्यो अलङ्कृत्य गोभूकन्या महाधनाः पत्नी संयाजावभृत्यैः चरित्वा ते महर्षयः सस्नु रामह्रदे विप्राः यजमानपुरःसराः स्नातः अलङ्कारवासांसि बन्दिभ्यो अदात् तथा स्त्रियः ततस्वलङ्कृतो वर्णान् आश्वभ्यो अन्नेन पूजयत् बन्धून् सदारान् ससुतान् पारिबर्हेण भूयसा विदर्भकोसलकुरून् काशिकेकयसृञ्जयान् सदस्यर्त्विक् सुरगणान् नृभूतपितृचारणान् श्रीनिकेतम् अनुज्ञाप्य शंसन्तः प्रययुः क्रतुम् धृतराष्ट्रः अनुजः पार्थ भीष्मो द्रोणः पृथायमौ नारदो भगवान् व्यासः सुहृत्सम्बन्धि बान्धवाः बन्धून् परिष्वज्य यदून् सौहृदात् क्लिन्नचेतसः ययुः विरहकृच्छ्रेण स्वदेशांश्चापरे जनाः नन्दस्तु सह गोपालैः बृहत्या पूजयार्चितः कृष्णरामः उग्रसेनाद्यैः न्यवात्सीत् बन्धुवत्सलः वसुदेवः अञ्जसोत्तीर्य मनोरथमहार्णवम् सुहृद्वृतः प्रीतमनाः नन्दमाह करे स्पृशन् वसुदेव उवाच भ्रातरीशकृतः पाशः नृणां यः स्नेहसंज्ञितः तं दुस्त्यजम् अहं मन्ये शूराणामपि योगिनाम् अस्मास्वप्रतिकल्पेयं यत्कृताज्ञेषु सत्तमैः मयित्यर्पिता फलावापि न निवर्तेत कर्हिचित् प्रागकल्पाच्च कुशलं भ्रातर्वो नाचरामहि अधुना श्रीमदान्धाक्षाः न पश्यामः पुरस्सतः मा राज्यश्रीरभूत्पुंसः श्रेयस्कामस्य मानदा स्वजनान् उत बन्धून् वा न पश्यति यान्धदृक् श्रीशुक उवाच एवं सौहृदशैथिल्यः चित्त आनकदुन्दुभिः रुरोद तत्कृतां मैत्रीं स्मरन् अश्रुविलोचनः नन्दस्तु सख्युः प्रियकृत् प्रेम्णा गोविन्दरामयोः अद्यश्व इति मासां स्त्रीन् यदुभिः मानितो अवसत् ततः कामैः पूर्यमाणः सौव्रजः सह बान्धवः परार्ध्य आभरणक्षौम नानानर्घ्यपरिच्छदैः वसुदेव उग्रसेनाभ्यां कृष्णोद्धवबलादिभिः दत्तमादाय पारिबर्हं यापितो यदुभिर्ययौ नन्दो गोपाश्च गोप्यश्च गोविन्दचरणाम्बुजे मनः क्षिप्तमनाः
निमित्तं पुनर्हन्तुम् अनीशा मथुरां ययुः बन्धुषु प्रतियातेषु वृष्णयः कृष्णदेवताः वीक्ष्य प्रावृषमासन्नां ययुर्द्वारवतीं पुनः जनेभ्यः कथयाञ्चक्रुः यदुदेवमहोत्सवं यदासीत् तीर्थयात्रायां सुहृत्सन्दर्शनादिकम्। श्रीहरये नमः। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे तीर्थयात्रानुवर्णनं नाम 84तमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।